దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 15. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదునేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. అపోస్తుల కార్యములు 27-29. సముద్రములోని ప్రమాదం వలె క్రైస్తవుని జీవితం అనేక ప్రమాదములతో నిండి ఉన్నది. ఇంటిలో, కుటుంబంలో, ఇరుగు పొరుగు ప్రదేశములు, చుట్టూ ఉన్న ప్రదేశములలో కూడా తుఫానులను ఎదుర్కొనుచున్నాం. ఇవన్నీ అనుమానములు, భయముల చేత మన విశ్వాసమును కదిలించి బలహీనపరచుటకు ప్రయత్నించుచున్నవి. మన అవసరతలను గుర్తెరిగి దేవుడు 4 లంగరులను ఏర్పాటు చేసి ఉన్నాడు. వీటి వలన మనం ముమ్మాటికి సురక్షితంగా ఉండగలం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41-42 వచనములలో ప్రతి విశ్వాసికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ 4 లంగరులను చూస్తున్నాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఈ విధంగా పెంతెకోస్తు దినమున పని ప్రారంభమైంది. ఈ దైవజనులు దేవుని వాక్యమును ధైర్యముతోనూ, శక్తితోనూ, అధికారముతోనూ బోధించిరి. విన్న వారందరూ వాక్యముచే గుర్చబడిరి. వెంటనే వారు నమ్మి వాక్యమునకు విధేయులైరి. 3,000 ఆత్మలు చేర్చబడును. అదే సమయంలో 42వ వచనంలో చెప్పబడినట్లు పైన పేర్కొన్న 4 లంగరులు వారికి ఇవ్వబడినవి. మొట్టమొదటిగా అపోస్తలుల బోధయందు, రెండవదిగా సహవాసమునందు, మూడవదిగా రొట్టె విరుచుటయందు, 4వదిగా ప్రార్థనయందు ఎడతెగకయుండిరి. ప్రైజ్ ది లార్డ్.